జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ ఈ మధ్య మరీ ఓవర్ యాక్షన్ చేస్తాడు. ఏమన్నా మైండ్ దుబ్బిందా ఏమో తెలియలేదు కానీ విపరీతంగా కాదు, ఏ పాకిస్తాన్ వాళ్ళ మీదనో ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ మీదనో ఏదో కథలు దొబ్బినట్టు మన దగ్గర కథలు దొబ్బుతాడు. ఏమన్నా మెంటలా లేకపోతే పోగలమా ఏదో నాకు అర్థం కావడం. ఇప్పుడు పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఏదో డైలాగ్ చెప్తాడు, ప్రపంచంలో ఏడాది ఒక సురుకు మన దగ్గర దొరుకుతుంది, మనమేందో ఒకటి బాగుపడేది, ఎవడైనా అవసరం ఉండేవాడు మన కాడికి రావాలా, మనం ఆ డిమాండ్ ఏర్పరచాలని చెప్పి అల్లు అర్జున్ చెప్పినట్టు 140 నుంచి 150 కోట్ల మధ్యలో జనం ఏది మన దేశంలో ఎంత పెద్ద మార్కెట్, వాడేది మనల్ని బెదిరించేది, బొచ్చ ఓడేది మనల్ని బెదిరించేది. ఇప్పుడు ఈ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారి ఆట కట్టించేదానికే ఎవరా అజిత్ దోవల్ గారు రష్యా పర్యటనకు పోయినారు. ఈ న్యూస్ చూడండి ఒకసారి, దీని అవ్వ సూపర్గా ఉంటుంది అట్నే, ఓకేనా. మన దేశంలో రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా కూడా అజిత్ దోవల్ తెలియని వారు ఉండరు అంటే ఆశ్చర్యం లే. అజిత్ దోవల్ గారు ఒక సూపర్ మ్యాన్. ఆయనకు అసాధ్యం అనేది ఏమీ లే. పాకిస్తాన్లో 7 సంవత్సరాల పాటు విజయవంతంగా గూఢచర్యం నిర్వహించినటువంటి ఘనత మన అజిత్ దోవల్ గారిది. అందుకే అజిత్ దోవల్ గారిని ఇండియన్ జేమ్స్ బాండ్ అని పిలుస్తారు. ఈయన మన దేశంలో అత్యంత విలువైనటువంటి వ్యక్తి అన్నమాట. మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారికి అత్యంత సన్నిహితుడు కూడా. ఒక్కసారి అజిత్ దోవల్ గారు ఏదైనా డెసిషన్ తీసుకుంటే ఇక దానికి ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా అడ్డు చెప్పరు. అట్లుంటది అనమాట. అంటే మోడీ గారు ఏ విధంగా దేశం కోసం కమిట్మెంట్ తో పనిచేస్తారో యాజ్ టీజ్ గా అంతే అజిత్ దోవల్ గారు కూడా అట్లాగే పనిచేస్తారనమాట. దేశ భద్రత విషయంలో చివరికి అమిత్ షా గారి కంటే కూడా నరేంద్ర మోడీ గారు అజిత్ దోవల్ గారికి ఎక్కువ ప్రాధాన్యత అయితే ఇస్తారు. అది అజిత్ దోవల్ గారి రేంజ్. ఒక్కసారి ఫీల్డ్ లోకి అజిత్ దోవల్ గారు వచ్చారు అంటే దీని ఇక అక్కడ ఉండే పరిస్థితులన్నీ కూడా పూర్తిగా తారుమారైపోయినట్టే. అందుకే ఎక్కడికైనా నరేంద్ర మోడీ గారు వెళ్ళలేనప్పుడు మోడీ గారు తనకు బదులుగా అజిత్ దోవల్ గారిని పంపిస్తారు. ఇప్పుడు కూడా అదే జరిగింది. రష్యాకు నరేంద్ర మోడీ గారు తన బదులుగా అజిత్ దోవల్ గారిని పంపించారు. ప్రస్తుతం మన దేశంలో పరిస్థితులు ప్రపంచ పరిస్థితులు అయితే అంత మామూలుగా అయితే లేవు, స్థిరంగా అయితే లేవు. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి అయితే ఉండాలి. పైగా ఈ అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా వచ్చినప్పటి నుంచి ఏదో గొడవ చేస్తానే ఉంటాడు, దరిద్రం రాకూడదు. రష్యా నుంచి మన భారతదేశం కారు చౌకగా ముడి చౌన్ను కొనుగోలు చేస్తున్న సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. అయితే ఈ ముడి చౌన్ను కొనుగోలు చేయడం మూలంగానే రష్యా ఉక్రెయిన్ పైన యుద్ధం చేస్తుంది. కాబట్టి భారత రష్యా నుంచి ముడి చౌను కొనుగోలు చేయొద్దంటూ ఈ డొనాల్డ్ ట్రంప్ భారత్ను పదే హెచ్చరిస్తాడు, మోడీ గారిని బెదిరించే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు ఒక మాట చెప్తా, నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పిన, మోడీ గారు ఎక్కడ, ఈ ట్రంప్ గారు ఎక్కడ, ఈవిడు బెదిరిస్తే మోడీ గారు భయపడిపోతారు. అరే నీ జనం ఎంత, మా జనం ఎంత, నీ మార్కెట్ ఎంత, మా మార్కెట్ ఎంత, దేంట్లో తక్కువ మేము కాదు, మా దేశం దేంట్లో తక్కువ అంటాలే. ఈ ముడాకుడ కల్లారా, మా దేశం నుంచి దొబ్బకపోయిన డబ్బులతో మీరు జలసాలు చేస్తున్నారు. చెప్పాలంటే అమెరికా ఈ రోజు బతుకు నిడిచాదంటే భారతీయుల వల్ల. ఏది చూడండి, ప్రతి కార్పొరేట్ కంపెనీ CEO ఎవరంటే మన భారతీయులే. మన మేధస్సుతో ఆడిపి మన వాళ్ళు చిల్లర డబ్బుల కోసం ఆవార పనిచేస్తా ఏదా వాళ్ళ దేశాన్ని డెవలప్ చేస్తారు. ఎట్లా ఏ విధంగా డెవలప్ అయింది? చైనా తనకు తానుగా డెవలప్ అయితే అమెరికా బాగుపడిందంటే అది కేవలం భారతీయుల మూలంగానే. సరే, దీనికి కౌంటర్గానే మేము మీ మాటలు వినే ప్రశ్నే లేదు, మాకు అంత అవసరం కూడా లేదు, మా దారి మాదే అని చెప్పేసి ఈ డొనాల్డ్ ట్రంప్కు తెలియజేయడానికి ఇప్పుడు అజిత్ దోవల్ గారిని నరేంద్ర మోడీ గారు రష్యా పర్యటనకు అయితే పంపించారు. ఈ పర్యటన ద్వారా భారత ప్రభుత్వం ఈ డొనాల్డ్ ట్రంప్కు 2 షాకులు అయితే ఇవ్వనున్నది. ఇప్పటి వరకు రష్యా నుంచి భారత్ అన్న అవసరాలకు సరిపోయే ముడి చౌన్లో 40% ముడి చౌన్ను రష్యా నుంచి కొనుగోలు చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ డొనాల్డ్ ట్రంప్ పదే భారత్ను బెదిరిస్తా ఉండడంతో ఈ 40% వాటాను 50% పెంచనున్నారంట. అంటే డొనాల్డ్ ట్రంప్కు దిమ్మ తిరిగే కౌంటర్ ఇస్తారనమాట. అర్థమవుతుందా? ఏంది వాడు మళ్ళీ బీకేది బొచ్చో. ఇకపోతే ఆయుధాల విషయానికి వస్తే రష్యా నుంచి మన భారత ప్రభుత్వం మరో 2 S-400 సిస్టమ్లు అయితే కొనుగోలు చేస్తుంది. ఒక్క S-400 గగనతల రక్షణ వ్యవస్థలో మాత్రమే కాకుండా S-500 సిస్టమ్స్ కూడా భారత రష్యా నుంచి అయితే కొనుగోలు చేయనున్నది. ఇవి మాత్రమే కాకుండా రష్యా ఈ మధ్యనే తయారు చేసేటువంటి అత్యాధునికమైన Su-57 యుద్ధ విమానాలు కూడా భారత్ అయితే కొనుగోలు చేయనున్నది. కొనుగోలు చేయడమే కాకుండా ఆ Su-57 యుద్ధ విమానాలను భారత్లో తయారు చేసే విధంగా ఈ ఒప్పందాలు అయితే చేసుకోనున్నారు. అంతేకాకుండా రష్యాకు చెందినటువంటి Tu-150 బాంబర్లు కూడా భారత్ అయితే కొనుగోలు చేయనున్నట్టు తెలుస్తుంది. చూడండి, ఈ ఒప్పందాలన్నీ కూడా పట్టాలెక్కించాలంటే నరేంద్ర మోడీ గారికి సమర్థుడైన అనుభవశాలి అయినటువంటి ఒక నమ్మకస్తుడు అవసరం ఉండాలి. అదేవిధంగా
ఈ అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ నోటికి తాళం వేయాల్సిన అవసరం కూడా ఉన్నది. అందుకే నరేంద్ర మోడీ గారు ఏరి కోరి అజిత్ దోవల్ గారిని రష్యా పర్యటనకు అయితే పంపించారు. ఈ ఒప్పందాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలను మన అజిత్ దోవల్ గారు రష్యా అధ్యక్షుడైనటువంటి పుతిన్తో మాట్లాడనున్నారు. ఆ తరువాత మరికొద్ది రోజుల్లోనే ఈ రష్యా అధ్యక్షుడైనటువంటి పుతిన్ మన భారతదేశ పర్యటనకు అయితే రానున్నారు. ఈ పర్యటనలోనే భారత రష్యాల మధ్య లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి అతి భారీ డిఫెన్స్ అగ్రిమెంట్లు కూడా జరగనున్నాయి. అది విషయం. కత్తలా కెనడా పని అయిపోయింది, వంగబెట్టి తొక్కినాడు. మాల్దీవుల పని అయింది, కాళ్ళబేరానికి వచ్చారు. దీని అక్క కొట్టే మామూలు కాదు, నిన్నే కొట్టాలన్నట్టు ఇప్పుడు అమెరికాకే దొవులుకున్నాం. దీని అమ్మ అది దొక్కుతుంది, మన దొక్కుతుంది, చూద్దాం. ఎంత ఓడి బతికెంత అంతా పక్క దేశాల మీద ఆధారపడే బతికే ముండాకుడుకు ఓడి బతుకు కాదులే. ఓడి మళ్ళా మనల్ని శనకడం కత్తలు చేసినా కూడా చూద్దాం. మనమందరం ఒకటిగా ఉంటే మోడీ ప్రభుత్వానికి మనం సపోర్ట్ చేస్తే వాడు చెప్పే కదా బొత్తు కూడా బేగలాడుకోడు. చూద్దాం ఏం జరుగుతుందో. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.